ఉగ్రవాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాసు శ్రీనివాస్ ను ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఉగ్రవాయి గ్రామ ప్రజలను కోరారు. కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాసు శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థి ఎలక్షన్ల సందర్భంగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వారికి దండం పెట్టి వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాసు శ్రీనివాస్ మాట్లాడుతూ మన గ్రామంలో కుల సంఘాలకు మరియు దేవాలయాలకు కామారెడ్డి ఎమ్మెల్యేతో మాట్లాడి ఆయన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేయించడం జరిగిందని, మన గ్రామంలో 100 మంది కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిరణ్ సామాన్లు అందజేయడం జరిగిందని అన్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామానికే నేను చేసే అభివృద్ధి పనులు మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగిందని, నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలో మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, గ్రామాలలో మొదటగా ఊరడమ్మ పండగ చేసుకోవడం, చెరువు కట్ట మీద మెట్లు కట్టించడం, ప్రతి వీధికి త్రాగునీరు తెప్పించడం, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు తెప్పించడం, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పించడం, పెన్షన్ రాని వారికి పెన్షన్లు ఇప్పిస్తానని ఉగ్రవాయి గ్రామ ప్రజలు నాపై నమ్మకంతో ఫుట్బాల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటేళ్ల బ్రహ్మం, మహేందర్, నరసింహులు, రాములు, చంద్రం, ముల్క వీరేశం, సాయి గౌడ్, ముల్క రవి, ఈశ్వర్, చంద్రకళ, నర్సవ్వ, రవి పాల్గొన్నారు. నమస్తే. మన ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు నాకు తోడు తర్వాత ఊర్లో ఎలాంటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక లిస్ట్ రాసి ప్రజలకు అందరూ తెలియాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఇస్తున్నాం. నేను మొత్తం పనులు చేస్తా. మన ఊర్లో ఏమేమి పనులు చేసి బాగున్నాయి అన్ని ఊళ్ళకున్న తీసి మొదలేసిన అన్ని మొత్తం మెట్లు బిట్లు అన్ని చేస్తున్నాం. ఊరుకు అభివృద్ధి ఏమేమి చేస్తాం చదవమను అలా ఏమేమి చేస్తాం, ఏమేమి చేయలేదు, ఊరికి ఏమేమి చేయాలి మరి మావాడు ఏమేమన్నాడు, అరే ఓటు మాత్రం నాకు చేస్తాను, సరేనా? ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే మా శ్రీనివాస్ గారిని మాధ శ్రీనివాస్ గారిని మా సీన నాయకత్వం మన ఉగ్రవాయి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. చిన్న పెద్ద అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. నేను మీడియా పూర్వకంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, మన గ్రామంలో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, మాసు శ్రీనివాసును. మీకు అందరికీ తెలుసు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పేసి మళ్ళీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి నమస్కారం. ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ, నేను గెలిచిన తర్వాత నాకు అవకాశం ఇస్తే మీరు గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ నాకు అవకాశం ఇస్తే మన ఊరి అభివృద్ధి గురించి అని చెప్పేసి నా సొంతగా కొద్దిగా మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది. మనకు సపోర్ట్గా మన ఎమ్మెల్యే గారు వెంకట రమణారెడ్డి గారు ఉన్నారు. మన కుల సంఘాలకు నేను అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు రాకముందే, ఇలాంటి లేకముందే మన గ్రామంలో కొన్ని సంఘాలకు కొన్ని అభివృద్ధి పనులు చేయడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలిసే, కొద్దిగా గమనించండి. అక్కలకు, చెల్లెలకు మరొకసారి నేను దాదాపు ఒక 15-18 అంశాల మీద ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది, వాట్సాప్లో పెట్టడం జరిగింది. మన ఊరి గ్రామ సంఘంలో మన సమస్యల మన ఊరు మన సమస్యలు అనే గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది, స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ దయచేసి గమనించి అభివృద్ధి పథకంలో మన గ్రామాన్ని నేను నడిపిస్తానని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకంగా మీకు ఈరోజు శుక్రవారం రోజు మన రామ మందిరము జై శ్రీరాము మన నినాదము, మన హిందూజం కాబట్టి నేను హనుమాన్ల టెంపుల్ ముంగట ఉండి నేను మళ్ళీ ప్రమాణం చేస్తున్నాను. దీంట్లో ఇలాంటిది ఏదో గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తాడో, లేదు గెలుస్తారా లేదా, గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తారని చెప్పేసి ఎలాంటి మీకు అపోహన అవసరం లేదు. ఎందుకంటే నేను నాతోటి అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ మేనిఫెస్టో అన్ని పెట్టడం జరిగింది.
ఇవన్నీ మీరు అందరూ చదివారు. మన గ్రామంలో ఏదైతే మూలకున్నాయి అంటే ఏవైతే డెవలప్మెంట్ ఉన్నాయో ముఖ్యాంశాలు తీసుకొని డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశం కొద్దీ ఇవన్నీ మీకు తెలుసు. అవన్నీ నేను ముందర పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగుతూ ఉన్నాను. కాబట్టి నాకు అధిక మెజారిటీతోటి నాకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి గెలిపిస్తారని చెప్పేసి మన ఫుట్బాల్కు ఓటేసి గెలిపించగలరని చెప్పేసి అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ దండాలు పెట్టి నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.